హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ న్యూస్. తెలంగాణ భవన్కు రెవెన్యూ నోటీసులు ఇచ్చిందంట. అది ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. తెలంగాణ భవన్కు రెవెన్యూ నోటీసులు వచ్చాయంట. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తెలంగాణ భవన్ అనేది ఒక రాజకీయ పార్టీ కార్యాలయం. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా పిలువబడుతున్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ యొక్క ప్రధాన పార్టీ కార్యాలయంగా చెప్పారు. ఎందుకు పార్టీ కార్యాలయం దీని మీద వీళ్ళ ప్రభుత్వానికి ఎందుకు హక్కుంటుందంటే అది బై లా ప్రకారం గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఒక భూమిని ఇవ్వడం అనేది సాంప్రదాయం. నామమాత్రం ధనతోటి ఇస్తుంది. అంటే ప్రభుత్వం అంటే ఒక రాజ్యమే ఒక రాజకీయ పార్టీకి ఒక అఫీషియల్గా భూమిని కేటాయించి మీరు భవనం కట్టుకోండి, మీరు ఆ కార్యాలయం ఉంచుకున్నటువంటి ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అయితే దీని కండిషన్ ఏంటంటే పార్టీ కాబట్టి పార్టీ కార్యక్రమాలకి మెయింటైన్ చేయాలి, ఉపయోగించాలి. ఇతరత్రగా మార్చుకోవడానికి, వ్యక్తిగతంగా బదలాయించుకోవడానికి, పర్సనల్గా అంటే కేసీఆర్ సొంతంగా వాడుకోవడానికో, కేసీఆర్ పొలం చేయడానికో, కేసీఆర్ షాపింగ్ మాల్ కట్టుకోవడానికో ఉదహరించినట్టు కాదు. ఒక కేసీఆర్ అని కాదు, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ చర్చలు, రాజకీయ విభాగాలు ఉండాలి అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ భవనం, కాంగ్రెస్ పార్టీది గాంధీ భవనం, ఇక్కడ టీడీపీ ఆఫీసు ఇక్కడ టీడీపీ భవనమే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఈ పార్టీ ఆఫీసులు పార్టీగానే ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణ భవనంలో వాస్తవానికి టీ న్యూస్ అనే ఒక మీడియా సంస్థ పనిచేస్తుంది. అక్కడ ఆ మీడియా సంస్థ కూడా ఎవరిదంటే మళ్ళీ ఆ పార్టీ తాలూకు వాళ్ళే అంటే కేసీఆర్ షేర్ హోల్డర్స్గా ఉన్నటువంటి పార్టీ కాలే. ఇప్పుడే కాదు, తెలంగాణ రాకముందు నుంచి, తెలంగాణ ఏర్పడక ముందు నుంచి అక్కడే ఉంది ఆ పార్టీ ఆఫీస్. అది దానికి ముందు పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉంది. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయి జరుగుతున్నప్పటికీ, కేసీఆర్ చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏనాడు కూడా భవనం జోలికి వెళ్ళలేదు. అయినా ఈరోజు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయ పార్టీ భవనము, దీనిలో మీరు కమర్షియల్గా వాడుతున్నటువంటి తెలంగాణ టీ న్యూస్ అనే విభాగాన్ని నడుపుతున్నారు. సో వెంటనే మీరు ఖాళీ చేయగలుగుతారా, ఎప్పటి వరకు ఖాళీ చేయగలుగుతారంటూ ఒక నోటీస్ ఇచ్చింది. వాస్తవానికి ఆ రోజు ఇబ్బంది చేస్తూ అంటే ఉద్యమంలో రూపంలో ఆనాటి ఉన్న పాలకులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా కేసీఆర్ తెరువు రావడానికి కానీ, పార్టీ కార్యాలయం జోలికి రావడానికి కానీ జరగలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందంటే కక్షపూరిత చర్యనే చెప్పవచ్చు. వాస్తవానికి ఈ రోజుల్లో కేవలం ఈ టీ న్యూస్ అనేటువంటి ఒక మెయిన్ స్ట్రీమే కాదండి, చాలా పార్టీ ఆఫీసులలో ఇటు తెలుగుదేశం తీసుకున్న, అటు కాంగ్రెస్ చూసుకున్న, కాంగ్రెస్ భవన్లో కూడా ఈరోజు కూడా అదే సునీల్ కొనుగోలు పెట్టేటటువంటి సోషల్ మీడియా ద్వారా విషరాతం రాసేటువంటి విషపురుగులైనటువంటి ఆ క్రియేటర్ అంతా కూడా అదే గాంధీ భవన్లో కూర్చొని ఈరోజు కూడా తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అది కూడా మీడియా హౌస్గానే భావించాలి. వాటిని గురించి ప్రస్తావించకుండా, వాటి విషయం వెళ్ళకుండా కేవలం కేసీఆర్ పార్టీ టీ న్యూస్ మేము వెళ్ళడం అంటే కొంచెం కక్ష సాధింపు చర్యగానే చూడవచ్చు. ఇదే విషయంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు అనుకుంటే ఆ గాంధీ భవన్లో కనీసం కెమెరా అయినా పెట్టుకోగలుగుతారా వాళ్ళు? కేసీఆర్ అయితే జోక్యం చేసుకోలే కదా. తెలుగుదేశం పార్టీ కూడా ఏ రోజు కూడా అది చేయలేదు. ఈరోజు అన్ని పార్టీలకు అన్ని రాష్ట్ర భవనాల్లో ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినా, తమిళనాడు రాజకీయాలు చూసినా చాలా వరకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూసినా కూడా అన్ని పార్టీ ఆఫీసులలో డిజిటల్ మార్కెటింగ్ పేరు మీదనో, డిజిటల్ ప్రమోషన్ పేరు మీదనో యూట్యూబ్ ఛానల్, ప్లాట్ఫామ్స్ అన్ని సోషల్ వాట్సాప్ గ్రూప్ల పేరు మీద డిజిటల్ మార్కెటింగ్ అనో, డిజిటల్ ప్రమోషన్ విభాగం పెట్టి విసరాతలు రాస్తూ తప్పుడు కథలు రాస్తున్నారు. అది కూడా న్యూస్ ఛానల్ పేరు మీద చెప్పుకొని చేస్తుంటారు. వాటికి లేని అభ్యంతరం ఒక చట్టబద్ధమైనటువంటి లేదా ఒక పరిమితులు ఉన్నటువంటి న్యాయపరంగా బ్రాడ్కాస్ట్ విభాగంలో అనుమతులు ఉన్నటువంటి సంస్థను అబ్జెక్ట్ చెప్పడం అనేది నిజంగా కక్ష సాధింపు చర్యగా కావచ్చు. వాస్తవానికి ఒక లా ప్రకారం ఏదైతే తెలంగాణ రాజకీయ పార్టీ భవనంగా ఇచ్చినప్పుడు నిజంగా కూడా దాంట్లో చేయకూడనప్పటికీ, అంతకుమించినటువంటి విధానాలు బయట ఉన్నప్పటికీ కేవలం దీన్ని ప్రశ్నించడం అంటే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యగా చూడవచ్చు. కాకపోతే అక్కడి నుంచి తీసి మార్చుకుంటారు. అలాంటి అక్కడ మీడియాని ఏం రాయాలో రాయకూడదు, ఇబ్బంది పెట్టకపోతే ఆగిపోయే వార్తలు ఏం కాదు కదా. జస్ట్ ఒక వాళ్ళ సాటిస్ఫాక్షన్ అలా రెవెన్యూ శాఖ నుంచి ఆ నోటీస్ పంపించారని తెలుస్తుంది. నిజంగా మరి ఏ విధంగా స్పందిస్తుంది, మరి అది మారుస్తారా, మార్చకూడదు, ఇలాంటి చర్యలు తీసుకుంటారో మనం కూడా మనం రేపు వేచి చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందు.